హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. ఏ హీరోకైనా సరే కానీ సినిమాల్లోకి వచ్చిన తర్వాత, ఏదైనా ఒక సినిమాలో నటించిన తర్వాత ఆ హీరోకి ఫ్యాన్స్ ఉంటారు. కానీ సినిమాలకు రాకముందే అభిమానులను సంపాదించుకున్న హీరో అల్లు అర్జున్. ఇది నేను చెబుతుంది కాదు, ఏకంగా అల్లు అర్జునే నిన్న చెప్పాడు. సో అతను సినిమాలకు రాకముందే తన అభిమానులను చూసి ఆయన సినిమాలకు వచ్చినట్లు అల్లు అర్జున్ నిన్న చెప్పడం జరిగింది. సో నిన్న మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అనే ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన అల్లు అర్జున్, ఏ హీరో అయినా సరే కానీ సినిమాల్లోకి వచ్చిన తర్వాత అభిమానులు ఉంటారు, కానీ నేను మాత్రం నా అభిమానుల్ని చూసే అభిమానుల కోసమే హీరోనయ్యాను అన్నట్లు అల్లు అర్జున్ చెప్పడం జరిగింది. అయితే సుకుమార్ నిర్మాతగా తీసిన మారుతి నగర్ అనే సుబ్రహ్మణ్యం సినిమాకు అల్లు అర్జున్ రావడం జరిగింది. అలాగే నిన్న రాత్రి, ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే కావడంతో నిన్న రాత్రి శిల్పకళ వేదికలో చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఘనంగా చిరంజీవి గారి జన్మదిన వేడుకలు జరపడం జరిగింది. అయితే ఒకవైపు చిరంజీవి గారి అభిమానులు, మెగా అభిమానులు అలా చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తుంటే, మరోవైపు కావాలని మెగా ఫ్యాన్స్ ని రెచ్చగొట్టే ప్రయత్నం అల్లు అర్జున్ చేసినట్టు తెలుస్తుంది. మెగా అభిమానులు కూడా అదే అంటున్నారు. అయితే అల్లు అర్జున్ మాట్లాడుతూ, గతంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని మెగా ఫ్యామిలీ కలిస్తే అల్లు అర్జున్ జనసేన పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లకుండా అల్లు అర్జున్ ఫ్రెండ్ అయినటువంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కలవడానికి అల్లు అర్జున్ నంద్యాల వెళ్ళడం జరిగింది. దాంతో ఆగ్రహంతో ఊగిపోయిన మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ పై విరుచుకుపడడం జరిగింది. అయితే అలా గత కొన్ని రోజులుగా అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తూ అల్లు అర్జున్ ని ట్రోల్ చేయడం జరిగింది. అయితే అలా చేయగా అది కాస్త తగ్గుతున్న సందర్భంలో మరోసారి కావాలని చిరంజీవి గారి పుట్టినరోజున కావాలని మెగా ఫ్యాన్స్ ని మరొకసారి అల్లు అర్జున్ గెలుకొన్నాడు. అల్లు అర్జున్ లోపల మెగా ఫ్యామిలీపై, మెగా ఫ్యాన్స్ పై ఎంతో ద్వేషం ఉందని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు. అల్లు అర్జున్ ఏదో బై మిస్టేక్ లో ఏదో ఫ్రెండ్ అని నువ్వు వెళ్ళావని అనుకుంటున్న సందర్భంలో కావాలని మళ్ళీ మమ్మల్ని గెలికావు, ఇంకా నేను వదిలేదే లేదు, మా పవర్ ఏంటో డిసెంబర్ 6న నీకు చూపిస్తాం, నీ పుష్ప 2 సినిమా రిలీజ్ రోజు నీకు చూపిస్తాం అనేసి అల్లు అర్జున్ కి వార్నింగ్ ఇస్తున్నారు మెగా ఫ్యాన్స్. మొత్తానికి అల్లు అర్జున్ ఏదో జరిగిపోయింది అని విడిచిపెట్టకుండా మరోసారి కావాలని అలా వ్యాఖ్యలు చేశారని అందరూ భావిస్తున్నారు. అయితే అల్లు అర్జున్ నిజంగానే నా మనసుకు నచ్చితే, నా ఫ్రెండ్ అయితే నేను ఎక్కడికైనా వస్తానన్న వ్యాఖ్యలు సుకుమార్ వైఫ్ ని ఉద్దేశించి అన్నాడా, లేకపోతే కావాలని అప్పటి ఇన్సిడెంట్ ని గుర్తు చేసుకొని మెగా ఫ్యామిలీ కావచ్చు, నాగబాబు గారి కావచ్చు, మెగా ఫ్యాన్స్ కావచ్చు వార్నింగ్ ఇచ్చాడా అనేది తెలియాల్సి ఉంది. ఎట్టకేలకు నిన్నైతే అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. మరోసారి ట్రోలర్స్ కి అల్లు అర్జున్ టఫ్ గా దొరికిందని అనుకోవచ్చు.